కింద పడి చెయ్యి ఇరిగిపోయింది. ఇది ఈ చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఇది బోను కొంచెం స్క్రాక్ అయింది అనమాట. కొంచెం పగులు స్క్రాక్ అని కొంచెం పగిలిపోయింది. దీనికి పుత్తూరు కొట్టలో కూడా ఒక రకం ఉంది. తిరుపతి దగ్గర మీకు పుత్తూరు కొట్ట అని ఉంటుంది. దాంట్లో కూడా కేరళ ఆయుర్వేదంలో కూడా ఒకటి ఉంది. నేపాల్ వైద్యంలో కూడా ఉంది. మీకు పుత్తూరు కొట్టలాగే నేపాల్ వైద్యంలో ఒక కొట్టు కడతాను. ఇది 20 days కట్టు. ఈ 20 days కట్టు కంపల్సరీ ఏ నరం పెరిగినా దీనికి నరం ఇలాంటివైతే బాగానే ఉంది. లోపల బోను మాత్రం కొంచెం స్క్రాక్ ఇచ్చింది. ఈ స్క్రాక్ ఇచ్చిన లక్షణాలు ఏంటంటే దీనికి పుత్తూరు కట్టులోను వాళ్ళు వేసేది ఏంటంటే పుత్తూరు కట్టు వాళ్ళు వేస్తారు ఏంటంటే హైలైట్ భస్మం వేస్తారు. మనం ఏంటంటే జింకు భస్మం వేస్తాం. ఈ కట్టులోను జింకు భస్మం వేస్తాం. ఇది మినిమం 2-3 days లోపల ఈ కట్టు కట్టాలి. బోన్ క్రాక్ అయిన వాళ్ళకి 2-3 days లోపల కట్టు కట్టాలి. ఈ ఆకు మీకు గతంలో వీడియోలో కూడా చెప్పారు. ఇది గొర్రె జిడ్డాకు అంటారు. గొర్రె జిడ్డాకు అంటారు. ఈ గొర్రె జిడ్డాకు అంటే ఎముకలు బోన్స్ ఇరిగిపోయి పిండి పిండి అయిపోయినా సరే ఇది బాగా ఇచ్చేస్తుంది. ఇది మెడిసిన్ రాసినప్పుడు ఇది నరాలు కనుక పట్టి సరిచేయాలి. ఈ బోన్ కాబట్టి స్క్రాక్ అయిపోయింది కాబట్టి దీన్ని ఈ నరాలు లాగడం కానీ ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకూడదు. ఉండిది మళ్ళీ ఎగస్ట్రా క్రాక్ అవుతుంది. ఎదురు వేయడం బాగుంటుంది. స్క్రాక్ ఇచ్చినప్పుడు కంపల్సరీ 100% మనం ఉపయోగించాలి. బోన్ క్రాక్ ఇచ్చినప్పుడు ఇది 20 days ఇవ్వాలి.